గుప్పెడంత మనసు. మహేంద్ర ఏదో ఒత్తిడితో బాధపడుతున్నాడు అంటుంది జగతి. మేడం, మీరు చెబితే తెలుసుకునే స్థితిలో నేను లేను. తను మా డాడ్, నా హీరో. నాకు తెలుసు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటాడు రిషి. ఇక సీన్ కట్ చేస్తే గౌతమ్ దేవయానిని, ధరణిని, ఫణీంద్రని హాస్పిటల్కి తీసుకువస్తాడు. దేవయాని రావడంతోనే జగతి వైపు చూస్తూ ఆ మెషిన్ ఎడ్యుకేషన్తో మహేంద్రకు ఒత్తిడి పెరిగింది అంటుంది. మరోవైపు రిషి, జగతి హాస్పిటల్లోని మహేంద్ర ఉన్న రూంలోకి వెళ్తారు. అప్పుడే మహేంద్ర జగతిని చూసి, బాగా అలసిపోయినట్లున్నావు జగతి, నువ్వు ఇంటికి వెళ్ళు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు. ఇప్పటికే అందరికీ చాలా దూరంగా వెళ్ళిపోయాను మహేంద్ర, ఇక రెస్ట్ అంటావా అంటుంది. అలాగే జీవితంలో నువ్వే చాలా అలసిపోయావు మహేంద్ర. సమస్యలు, నిందలు, సూటిపోటి మాటలు, ప్రశ్నలు అడిగితే చెప్పలేని పరిస్థితి, వీటన్నిటికీ ఒక అందమైన చిరునవ్వుతో కప్పుకొని నువ్వు అలసిపోతున్నావు మహేంద్ర అంటుంది జగతి. డాడ్ గురించి ఈ కోణంలో నేనెప్పుడు ఆలోచించలేదు ఎందుకని అనుకుంటాడు రిషి మనసులో. నీ చిరునవ్వుల వెనుక విషాదం నా ఒక్కదానికే తెలుసు మహేంద్ర. ఏంటి జగతి, నువ్వు నన్ను ఎందుకు ఒక్కసారిగా గొప్పవాణ్ణి చేస్తున్నావు అంటాడు మహేంద్ర నవ్వుతూ. ఇలానే మాటలతో మాయ చేస్తావు మహేంద్ర. నా భుజానికి బుల్లెట్ తగిలితే నీ గుండెకు తగిలినంతగా బాధపడ్డావు కదా అంటూ మాట్లాడుతుంది జగతి ఏడుస్తూ. అప్పుడే దేవయాని ఎంట్రీ ఇస్తుంది. మహేంద్ర మహేంద్ర అంటూ జగతి వైపు ఓ చూపు చూస్తుంది. అయ్యో మహేంద్ర, నీ కష్టాలు పోయాయి అనుకున్నాను, ఇంకా పోలేదన్నమాట. అయ్యో మహేంద్ర అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక ఆ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక జగతి బయటికెళ్ళిపోయి వసుతో ఇలా అంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేశారు కదా వసు, అమ్మ పోస్ట్లోంచి గెంటేస్తే ఏమని పోరాడాలి వసు అంటూ వసు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇక కమింగ్ అప్లో మహేంద్రని డిశ్చార్జ్ చేయడంతో జగతి కారులోనే మహేంద్రని దేవయాని ఇంటికి తీసుకొస్తుంది జగతి. కారులో వసు కూడా ఉంటుంది. వసు దిగబోతుంటే, వసు నువ్వాగు అని జగతి దిగి మహేంద్రని దింపేందుకు వెనక డోర్ వైపు వెళ్తుంది. దేవయాని జగతిని చూసి రగిలిపోతుంటే ఫణీంద్ర ఎదురు వెళ్లి మహేంద్రని పట్టుకుంటాడు. అప్పుడే జగతి చేతుల్లోంచి మహేంద్రని లాక్కుంటాడు రిషి. నేను చూసుకుంటాను అంటూ ముందుకు తీసుకుని వెళ్తాడు. ఇక జగతి వెళ్ళిపోదామని బయలుదేరుతూ ఉండగా రిషి ఒక్కసారిగా మేడం ఆగండి అంటాడు. మరి జగతిని లోపలికి రమ్మంటాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.